ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం LAN కేబుల్ని క్రింపింగ్ ఎలా చేయాలో చూద్దాం. క్రింపింగ్ టూల్తో ఈ క్రింపింగ్ టూల్లో మధ్యలో ఈ కేబుల్ని పెట్టి రౌండ్గా తిప్పాలండి. తిప్పిన తర్వాత లోపల లీడ్స్ కట్ అవ్వకోకుండా జాగ్రత్తగా తిప్పాలి. ఫస్ట్ రొటేట్ చేసిన తర్వాత అది ఫ్రీగా ఎలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత లోపల మనకి 8 కేబుల్స్ ఉంటాయి, 8 లీడ్స్, 8 వైర్లు ఉంటాయి. ఒక కలర్ కోడ్ ప్రకారం దీన్ని ఒక లైన్లో పెట్టుకోవాలి. కలర్ కోడ్ కనుక మీకు తెలియకపోతే, గుర్తు లేకపోతే గూగుల్లో Rj45 కలర్ కోడ్ అని సెర్చ్ చేసేయండి, లేదంటే ఈథర్నెట్ కేబుల్ కలర్ కోడ్ అని సెర్చ్ చేయండి. దాని ప్రకారం మనకి కలర్ కోడ్ ఆర్డర్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఈ కేబుల్స్ని లోపల ఉన్న 8 వైర్లని ఆ కలర్ ఆర్డర్లో పెట్టుకోవాలి. కలర్ ఆర్డర్ వచ్చి ఆరెంజ్ వైట్ ఆరెంజ్, గ్రీన్ వైట్ బ్లూ, బ్లూ వైట్ గ్రీన్, బ్రౌన్ వైట్ బ్రౌన్, ఈ ఆర్డర్లో పెట్టుకోవాలి. అవి రౌండ్ ట్విస్టెడ్ పెయిర్ అంటారు దీన్ని. ఈ ట్విస్టెడ్ పెయిర్ని ట్విస్టులు తీసేసి లైన్లో పెట్టుకోవాలి, స్ట్రైట్గా చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూడండి, నేను ఎలా చేస్తున్నాను. ఈ కలర్ కోడ్ జనరల్గా ఈ కలర్ కోడ్ ఫాలో అవ్వాలి. ఎక్కడ చూసినా ఈ కలర్ కోడ్ ఫాలో అవుతారు. లేదు నా ఇష్టం, నాకు నచ్చిన కలర్ ఆర్డర్లో పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. అదైతే ఇటు సైడ్ ఎలా ఉందో అటు సైడ్ కూడా సేమ్ అదే కలర్స్లో పెట్టుకోవాలి. రేపు మీ ఇష్టం వచ్చిన కలర్లో పెడితే రేపు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇదే కేబుల్ని మళ్ళీ కట్ చేసి క్రింపింగ్ చేయాలంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు. ఎవడు చేసాడో ఇలా అని మిమ్మల్ని తిట్టుకుంటారు. అందుకని యూనివర్సల్గా ఈ కలర్ కోడ్ని ఫాలో అవ్వాలి మనం. నెక్స్ట్ వచ్చి ఈ లైన్లో ఆర్డర్లో వచ్చేసినాయి మనకి. ఇవి ఆర్డర్లో వచ్చేసినాయి మనకి. వీటిని మనం క్రింపింగ్ టూల్తో కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తాను, అన్నీ ఒకే లైన్లో కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేయాలి. కొంచెం ఎగువ దిగువ, హైట్ తక్కువ హైట్లో అలా రాకుండా ఒకే ఆర్డర్లో సేమ్ ఇదిలో కట్ చేయాలి. దీన్ని వచ్చేసి Rj45 జాక్కి లోపల పెట్టేయాలి. దీన్ని కొంచెం వంకరగా వస్తే మళ్ళీ మనం లైన్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ జాక్లో దాన్ని కరెక్ట్గా కూర్చునేలాగా కలర్ ఆర్డర్ మారిపోకుండా, ఒకవేళ మారిపోతే మళ్ళీ సేమ్ ఆర్డర్లో పెట్టుకుని మళ్ళీ హైట్ తక్కువ అయితే కరెక్ట్గా అదే లైన్లో లోపలికి వెళ్ళాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన మనకి ఆ కాపర్ డాట్స్ వచ్చి కనపడాలి. డాట్స్ వచ్చి కనపడే వరకు పైన పిక్చర్లో చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉందో ఆర్డర్లో వచ్చేలాగా బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది. ఈ డాట్స్ చూడండి ఎట్లా కనపడినాయి, అలా కనిపించే వరకు నేను లోపలికి పెట్టాలి. నెక్స్ట్ క్రింపింగ్ టూల్లో పైన మిడిల్లో Rj45 జాక్ సెట్ అయ్యేటట్టు క్రిమ్ చేయాలి. అందులో పెట్టేసి కింద 2 వైపులా నొక్కేస్తే క్రింపింగ్ అయిపోతుంది. ఓకే, రెండో వైపు కూడా చేసేద్దాం. వీటికి ఏమేం కావాలంటే మనకి క్రింపింగ్ టూల్ ఒకటి, Rj45 జాక్స్ ఒకటి, క్రింపింగ్ టూల్ ఒకటి. అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ చేయడానికి LAN టెస్టర్ లేకపోయినా ఏదైనా సిస్టమ్కి దీనికి స్విచ్కి పెట్టి ల్యాప్టాప్ టు స్విచ్ అయినా పెట్టి మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇటు ప్రైస్ వచ్చి క్రింపింగ్ టూల్ వచ్చి అరౌండ్ 200 ఉంటుంది. LAN టెస్ట్ వచ్చి 300 ఉంటుంది అటు ఇటుగా. జాక్స్ వచ్చి సింగిల్ కొనుక్కుంటే ఒకటి రేటు 5-6 రూపీస్ ఉంటాయి. మల్టిపుల్ బాక్స్ తీసుకుంటే రేటు తగ్గవచ్చు. ఓకే, రెండో వైపు కూడా క్రింపింగ్ అయిపోయింది.
రెండో వైపు కూడా క్రింపింగ్ అయిపోయింది. ల్యాన్ టెస్టర్లో 2 రకాలు అంటే మనం Rj45 జాక్ పట్టే దాంట్లో పెట్టి పైనుంచి చూడండి ఆన్ చేస్తే మనకి లైట్స్ బ్లింక్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 రెండు వైపులా ఒకే టైంలో ఒకే రకంగా గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. ఏదైనా మధ్యలో ఒక కలర్ మిస్ అయితే మనం ల్యాన్ క్రింపింగ్ సరిగ్గా చేయలేదని అర్థం. మళ్ళీ సేమ్ అదే విధంగా క్రింపింగ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.